చదువంటే పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు, ఎదగడం అంటే మార్కులు, ర్యాంకులే కాదు, విద్యార్థుల్లో దాగున్న విషయ పరిజ్ఞానాన్ని వెలికి తీయడం. ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎదుగుదాం నినాదంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో శ్రామిక్ విజ్ఞాన కేంద్రం తరపున నిర్వహించిన జహీరాబాద్ పిల్లల పండుగ ఆద్యాంతం ఆకట్టుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డాక్టర్ ఆర్ఎల్ఆర్ పాఠశాల ప్రాంగణంలో వైద్య దంపతులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శివబాబు ఆధ్వర్యంలో ది చిల్డ్రన్ ఫస్ట్ 3 ఉత్సాహంగా సాగింది. ఈ పిల్లల పండుగలో జహీరాబాద్ పట్టణంతో పాటు డివిజన్లోని మొగుడంపల్లి, జరాసంగం, న్యాల్కల్, కోహిర్, రాయ్కోడ్ మండలాలతో పాటు సదాశివపేట, సంగారెడ్డి, హైదరాబాద్, షాద్నగర్, ఏపీలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి 80కి పైగా పాఠశాలల నుంచి 2564 మంది ఔత్సాహిక విద్యార్థులు హాజరయ్యారు. ఏకపాత్రాభినయం విభాగంలో అన్నదాత, స్వాతంత్ర సమరయోధులు, అర్ధనారీశ్వరుడు, సరస్వతీమాత, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, స్పైడర్ మ్యాన్, కాకి, పాప్కార్న్, శ్రీ వెంకటేశ్వర స్వామి తదితర ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యా వ్యవస్థలోని మూస పద్ధతికి భిన్నంగా పిల్లల్లో సహజ సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించి పరిపూర్ణులుగా తీర్చిదిద్దేందుకు జహీరాబాద్ పిల్లల పండుగ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జహీరాబాద్ పిల్లల పండుగ మూడోసారి ఇక్కడ ఆర్ఎల్ఆర్ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాము. దాదాపు 2500 మంది పిల్లలు 80 స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చదవడం అంటే ఎంతసేపు మార్కులు, గ్రేడ్లు అని కాకుండా ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి చైల్డ్ కూడా ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఒక వేదికని శ్రామిక విజ్ఞాన కేంద్రం కల్పిస్తూ ఉంది. ఆడుదాం, పాడుదాం, ఆనందంగా ఎదుగుదాం అనే కాన్సెప్ట్ తోటి శ్రామిక విజ్ఞాన కేంద్రం గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగానే దాదాపు 16 అంశాల్లో 30 ఈవెంట్స్, పోటీలు జరుగుతూ ఉన్నాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ జహీరాబాద్ పిల్లల పండుగ నేపథ్యంలో ముందు ఇలాంటివి అనేక ప్రాంతాల్లో జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రతిసారి కూడా 2000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొని చాలా ఉత్సాహంగా వాళ్ళ ప్రతిభా పాఠాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్లకి, యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి, సోషల్ మీడియాకి పరమవుతున్న ఈ రోజుల్లో ఒక క్రియేటివ్ స్కిల్స్ ప్రదర్శించే ప్లాట్ఫామ్ ఈ పిల్లల పండుగలో మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, ఇట్లా అనేక రకాల పోటీల్లో దాదాపు 30 రకాల ఈవెంట్స్లో ఈ పిల్లలు పాల్గొంటూ ఉండటం జరుగుతుంది. రోజు రోజుకి ఈ పిల్లల పండుగలో ఒక స్పోర్టివ్నెస్తో పిల్లలు పాల్గొనడం జరుగుతూ ఉంది. దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇది ఎంతో సంతోషమైనటువంటి వాతావరణము. ఈ జహీరాబాద్ డివిజన్ లెవెల్లో ఇక్కడ ప్రతి స్కూల్కి సంబంధించిన పిల్లలు వాళ్ళ చదువులతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటారు వీటిని. అంటే పిల్లల లోపల సంపూర్ణమైనటువంటి అన్నీ కూడా వాళ్ళ లోపల విజ్ఞానం అనేటువంటిది పెంపొందించడానికి ఇది ఎంతో సరి అయినటువంటి వేదిక అని నేను అనుకుంటున్నాను. ఇది ఆర్గనైజ్ చేయడం, అందులో మేము పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ వందల వేల మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధతోని పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి రకరకాలైనటువంటి వాటిలో చిన్న పిల్లలతోని మొదలుకొని సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఇట్లా వివిధ కేటగిరీల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ పెంపొందించడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. జహీరాబాద్ పిల్లల పండుగలో విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజించి 17 అంశాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. చిత్రలేఖనం, కథారచన, కథలు చెప్పడం, మట్టితో బొమ్మలు, ప్రకృతి చిత్రీకరణ, పద్యాలు, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్, శాస్త్రీయ, జానపద నృత్యాలు, వ్యర్థాలతో వస్తువుల తయారీ, స్పెల్బీ, జానపద గేయాలు, సంగీతం, ఉపన్యాసం, సైన్స్ ఎగ్జిబిషన్ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్, ఇంకా ప్లేన్ మిర్రర్ చేశాను. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మోనా యాక్షన్ అని, డాన్స్లని, కోలాటం అని, ఇంకా చాలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో స్కూళ్ళ నుంచి వచ్చారు. దాదాపు 77 స్కూళ్ళల్లో నుంచి వచ్చారంట. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేసినాం మేము ఈ ఈవెంట్లో. పండుగలు అంటే మనకు దసరా, దీపావళి, సంక్రాంతి గుర్తొస్తాయి, కానీ పిల్లల పండుగ జరబాలు ఎంతో చాలా బాగా ఘనంగా చేస్తున్నారు. నేను ఇక్కడికి ఆ స్పెల్బీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ నాకు ఎన్నో కనిపించాయి. మట్టి ద్వారా బొమ్మలం చేయడం, మళ్ళీ చెత్త నుంచి మంచి వస్తువు తయారు చేయడం, ఎన్నో సైన్స్ ఫేర్ ప్రాజెక్టులు ఉన్నాయి,
ఎన్నో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక గార్డెన్ ఫీడ్ ఉన్నా చాలా మంచిది. పిల్లలందరూ సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోలాటం చాలా డాన్సర్స్, కిడ్స్, మోనో యాక్షన్ ఇలాంటివి చాలా చూసాం. ఇంకా ఇక్కడ మేము ప్లే గ్రౌండ్లో కూడా ఆడుకుంటున్నాం. ఈ ఈవెంట్ మాకు చాలా నచ్చింది. ఇంకా ఎంజాయ్ కూడా చేస్తున్నాం. మేము 2 years నుంచి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. చాలా పార్టిసిపేటర్ వస్తారు. చాలా కాంపిటీషన్ కూడా బాగుంది. చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. మేము చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నాము. వచ్చిన ఇయర్ అలా మేము ఒక్కొక్క కాస్ట్యూమ్ వేసుకొని రావడం మాకు కూడా బాగా అనిపిస్తుంది. గతేడాది నిర్వహించిన పిల్లల పండుగ విశేష ఆదరణ పొందడంతో ఈసారి నిర్వహించిన 3వ పిల్లల పండుగకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన కార్యక్రమంతో పాఠశాల ప్రాంగణం నిజమైన పండుగను తలపించింది.